హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీకోసం చూపించబోతున్న హెల్తీ రెసిపీ ఏంటంటే పీనట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించడం వలన వీటికి మంచి కమ్మనైన రుచి, అంతేకాకుండా పల్లీలు నల్లబడకుండా కూడా ఉంటాయి. ఈ విధంగా పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తటి పొడిలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకున్న ఈ పొడిని జల్లెడ తీసుకొని అందులో వేసి ఫైన్ పౌడర్ వచ్చేలా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత చివరిలో మిగిలిన ఈ పొడిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకొని ఈ పొడిని మరలా జల్లెడ పట్టుకోవాలి. పల్లి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు చక్కెర వేసి అందులో తగినన్ని నీళ్లు వేసి తీగ పాకంకి దగ్గరగా వచ్చే వరకు కరిగించుకోవాలి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జల్లించి పట్టుకున్న పల్లీల పొడిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసి కలుపుకున్నట్లయితే కనుక ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడి మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1/2 కప్పు పాల పొడిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాలపొడి వేసుకోవడం వలన లడ్డూలు చాలా స్మూత్గాను టేస్టీగాను వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏ స్వీట్ అయినా సరే మనకు నెయ్యి యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని వీటిని లడ్డూల్లా చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి లడ్డూల్లా చేసుకోవడానికి వీలవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా అవుతుంది కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా చేసుకోండి. ఇవి చాలా స్మూతీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.